హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 2025లో వినాయక చవితిని గురించి ఎలా చేసుకోవాలనో దాని గురించి మాట్లాడుకుందాం. భాద్రపద మాసంలో ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగ వస్తుంది. మొత్తం 10 రోజుల పాటు ఈ పండుగను వేడుకగా జరుపుకుంటాము. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి రోజున గణేశుని విగ్రహ ప్రతిష్ట ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నము 1:40 వరకు అనువైనది. ఈ విగ్రహ ప్రతిష్టాపన, పూజను నియమనిష్టాలు చేయడం వల్ల గణేశుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక వినాయకుడిని పర్యావరణ రహితంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకోవడం మంచిది. అలాగే వినాయకుడు కూర్చున్న భంగిమలో వాహనమైన ఎలుక విగ్రహానికి దగ్గరలోనే ఉండేలా చూసుకోవాలి. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఉత్తరం లేదా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రదేశం శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. వినాయకుడి విగ్రహము తూర్పు లేదా ఉత్తర దిశలో చూసేలా ఉండటం మంచిది. అలాగే విగ్రహం ఏర్పాటు చేసే చోటు ఒక పీట లేదా చెక్క పలక ఏర్పాటు చేసి దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు పూజ చేయాలి. అలాగే శుభముహూర్తంలో విగ్రహ ప్రతిష్ఠన చేయాలి. విగ్రహానికి పసుపు, కుంకుమలు పెట్టి పూలదండలు వేసి మొదట దీపారాధన చేసి వినాయకుడిని ప్రార్థించాలి. ఇప్పుడు పూజ చేసే ఉద్దేశాన్ని తెలియజేస్తూ సంకల్పం చెప్పుకోవాలి. వినాయకుడి పూజకు ఆహ్వానించాలి. 16 ఉపచారాలతో షోడశోపచార పూజ చేయాలి. ఈ విధంగా వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి. 16 ఉపచారాలతో షోడోపచార పూజ చేయాలి. పూలు, పండ్లు నైవేద్యం పెట్టాలి. వినాయకుడికి అష్టోత్తర శతనామావళి పఠించాలి. ప్రతి నామానికి ఒక పత్రిని సమర్పిస్తూ 108 నామాలు పఠించాలి. కర్పూర హారతి ఇస్తూ వినాయకుడిని స్తుతించాలి. వినాయకుడికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించమని వినాయకుడిని వేడుకోవాలి. అలాగే వినాయకుడికి మోదక్ గణపతికి ఇష్టమైన తీపి పదార్థం కావున ఈ కుడుములను పండుగ సమయంలో ప్రసాదంగా తయారు చేసి అందరికీ పంచిపెట్టాలి. ఈ సమయంలోనే లడ్డు, బర్ఫీ, సుండుల్ వంటి ఇతర ఆహార పదార్థాలను కూడా దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రజలకు పంచిపెట్టాలి. చివరి రోజు విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసే ప్రక్రియ మరియు పండుగ యొక్క చివరి రోజు భజనలు, శ్లోకాలు, పాటలు పఠిస్తూ ప్రజల విగ్రహంతో ఊరేగింపు నిర్వహించి ప్రజలు ఇప్పటి వరకు చేసిన తప్పులు క్షమించమని కోరి మరియు ధర్మబద్ధమైన మార్గంలో ఉండటానికి సహకరించమని దేవుడిని ప్రార్థించాలి. ఇంటిని, ప్రాంతాన్ని సందర్శించినందుకు మరియు ఆయనకు ప్రసాదించే శుభానికి గణేశుడి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. గణేశుడు ఈ 10 రోజులు భక్తులతో గడిపిన తర్వాత తన నివాసమైన స్వర్గలోకానికి వెళతాడు.